ప్రభు దివ్యనామంలో అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకుంటూ ప్రభువుని మనం సేవించడానికి ఆయన హృదయంలో భద్రపరుచుకొని అవి అన్వయించుకోవడానికి ప్రయత్నిద్దాం. క్రీస్తుని ఆదర్శంగా పెట్టుకొని ఆయన లక్షణాలన్నీ మనం మన రూపాంతర అనుభవంలోకి తెచ్చుకొని మనం ఆయన లక్షణాలను అలవర్చుకోవడానికి ఎక్కువగా ప్రయాసపడాలి. నిజ జీవితంలో ఒక్కోసారి జీవితంలో అన్యాయం జరుగుతుంది కదా, అప్పుడు కూడా ప్రయత్నం లోపం లేకుండా బ్రతకాలి. బాధలు, అవమానాలు జీవితంలో భాగం. దేవుడు మనలో ఉంచినటువంటి తలాంతులు గుర్తించుకోవాలి. దాని గురించి రెట్టింపు చేసుకుని దాన్ని దేవునికి ఇష్టంగా అంచినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోగలం. కష్టాలు వాటికి వచ్చినా లొంగకుండా వాటిని మనతో యుద్ధం చేయాలి. సర్వాంగ కవచం ధరించాలి. మరి ఎఫెసీ 6లో చెప్పబడే రీతిగా మన సర్వాంగ కవచము, సత్యము, దాళ్ళు ఇవన్నీ కూడా మనకి చాలా అవసరం. అవి మనం ఎప్పుడు కూడా మనం స్మరిస్తూనే ఉండాలి. ఎవ్రీ డే, ప్రతి దినము బైబిల్ని వీర గాథలన్నింటినీ కూడా తలంచుకోవాలి. వాళ్ళలో ఉండేటువంటి స్ఫూర్తినిచ్చినవన్నీ కూడా మనకి చక్కని ధైర్యాన్ని తెగింపునిస్తాయి. కళలు కనే కండ్లుంటాయి. ధైర్యంగా ఆ కళలు నిజం చేసుకునేందుకు సాహసం చూపుతూ కష్టపడాలి. దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. ప్రణాళిక ప్రకారంగా కృషి చేయాలి. మరి మరి ఆ రకంగా మరి నిజంగా ఐశ్వర్యం అంటే మనం గమనించుకుంటే దేవుని యొక్క చిత్తంలో జీవించటం, తల్లిదండ్రులు ప్రేమించటం, భార్యాభర్తలు అనుకూలంగా ఉండటం, చెప్పిన మాట వినే సంతానం ఉండటం, రుణాలు లేకపోవడం, మన అవసరాలు తగినటువంటి మరి అనుభవాలు చూసుకోవడం, ఈ రకంగా మనము దేవుని యొక్క కృపలో మరి చక్కని తలంపులు కలిగి ఉండటానికి ఆశపడాలి. దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో 66 బైబిల్ గ్రంథాల్లో మనకి చక్కటి తలంపులు దేవుడు మనకిచ్చాడు. ఇతరులలో ఆత్మ సౌందర్యాన్ని చూడగలిగితే నీలో సౌందర్యం ఇతరులు కూడా గుర్తిస్తారని గుర్తించి, మన ప్రార్థన మానవుడికి దేవుడిచ్చే వరం గనుక, అది భద్రత ఇస్తుంది గనుక, ఒత్తిట్లన్నీ తొలగిస్తుంది గనుక, నెమ్మదినిస్తుంది గనుక, గుండె గదిలో వెలుగునిస్తుంది గనుక ప్రేమతో నింపుకోవాలి. విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విడనాడకూడదు. సత్యాన్ని దూరం చేసుకోకూడదు. మరి దేవుని యొక్క ప్రేమను మనం ప్రతి దినము ఇతరులకు చూపించే రీతిగా మన ప్రవర్తన ఉండాలి. ప్రేమ, ఆనందము, సమృద్ధి, శాంతి, చిరునవ్వు ఇవన్నీ ప్రార్థనలోనే ఉంటాయని ఎప్పుడు చెప్పుకుంటాం కదా. ఈ రకంగా మనము ఎన్నో రీతిగా భక్తుల యొక్క జీవితాల్లో వారు ఎంతగా స్ఫూర్తిని పొంది అర్థవంతమైన జీవితాన్ని జీవించారో మనం కూడా అర్థమయ్యే రీతిగా మనం ఇతరులకు మనం అందుబాటులో ఉండి సహాయపడుతూ కూడా దేవుని ప్రేమను చూపించేవారుగా ఉండాలి. ఆయన మనకు ఎత్తైన కోటగా, ఎత్తైన కొండగా, 7 ఆత్మల గలవాడిగా, మరి 7 ఎర్ర సముద్రం చీల్చినవాడుగా, మరి ఉల్లాస వస్త్రం ధరించేవాడుగా, ఉత్తముడుగా, ఉపకారిగా మనకున్నాడు. కాబట్టి మనం అటువంటి ఉన్నపాటున మనం మన జీవితం ఆయన దగ్గర సమర్పించుకుని నూతన శక్తితో, నూతన ఆనందంతో ముందుకు సాగిపోదాం. అట్టి కృప మనకు ప్రభు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఇండియాలో చాలా గణనీయమైన సేవ చేసిన మిషనరీ గారైనటువంటి విలియం కేరీ గురించి పదే పదే చెప్పాను. మళ్ళా మీకు ఈ దినాన చెప్పాలని ఒక భక్తుడి జ్ఞాపకం చేయగా ఆయన 2 మాటలు చెప్పారు. ఆయన ఇన్స్పిరేషన్ తోటి మళ్ళీ చెప్తున్నాను. ఈ విలియం కేరీ గారు 1761, 1833లో జన్మించారు. పరిచర్య అయితే గొప్ప మిషనరీ అనువాదకుడు. వాక్య భాగం అపోస్తుల 12:5. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థన చేస్తూ ఉండేది. ఈ మాట చెప్పారు. ఆ తర్వాత ఆయన గురించి మరి ఆయన కొరకు గొప్ప పనులు చేయాలి అని ఆశించాలి, కనిపెట్టాలి, చేసి సాధించాలి అని చెప్పిన గొప్ప దైవజనుడు విలియం కేరీ గారు. చాలా విలువైన మాట అది. గణనీయమైన సేవలు అందించి ఇండియా మిషనరీ సేవల్లో అధిక గుర్తింపు పొందిన మహనీయుడు. సమయం విలువ తెలిసిన జ్ఞానం గల గొప్ప విజ్ఞాని. సామాన్య పేదవానిగా జీవించి గొప్ప ఆశయాలతో గొప్ప పనులు సాధించే గొప్ప సామర్థ్యం గల గొప్ప మనసున్న దైవ సేవకుడు. సమయాన్ని సద్వినియోగం చేసే అంత గొప్ప దైవ సేవకునిగా భావించి అడ్డంకులని విల్లించి దేవుని కొరకు సమయం ప్రత్యేకించుట ఆనందించేవారు. కాలము మరి సముద్ర పొలలు ఏ ఒక్కరి కోసం ఆగవు. అవి ఎల్లప్పుడూ సాగిపోతూనే ఉంటాయి. జీవితాన్ని ఎవరైనా ప్రేమిస్తే అది ప్రధానమైన సమయాన్ని వ్యర్థం చేయరాదు. క్రీస్తును ప్రకటింపలేని జీవితము అది విశ్వాసి వ్యర్థంగా భావిస్తారు. మరి దర్శనం లేని పెద్ద సంఘం కన్నా దర్శనం గల చిన్న సంఘమే మేలుని గొప్ప దర్శనంతో కేరీ ఎందరో జీవిత చరిత్రలు చదివి బైబిల్ వాక్యాన్ని గుండెల్లో దాచుకొని ఎన్నో వ్యక్తిగత బాధలు సహించి ఇండియాలో మిషనరీ సేవలు చేయగా
నేటికి ఆయన పేరు తరతరాలుగా మారుమోగుతూనే అనేకుల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో జీవం పోస్తుంది. క్రీస్తు కొరకు శ్రమించిన గొప్ప జవజనుల్లో ముఖ్యంగా ఇండియాకు పనిచేసిన మిషనరీలలో కేరీ గారి పేరు, వారి పరిచయం తెలియని హైందవుడు, క్రైస్తవుడు లేడు, ఉండబోరు. ప్రతి జీవితంలో ఒకే ప్రత్యేక జీవితం జీవించడానికి నిర్దేశించిన దేవుడు తన ప్రత్యేక పనిముట్టుగా అసంఖ్యాక ప్రజలు గుర్తించే సేవ చేసేవారిని, క్రీస్తు పట్ల వారికి ఉన్న ప్రేమను, సేవ పట్ల మరి అత్యధిక ఆసక్తిని బట్టి అత్యధికంగా వాడుకొని అనేకులు ప్రశంసించే, అనుకరించే జీవితాన్ని మరి జీవించిన విశ్వాస వీరుల్లో కేరీ గారు ప్రత్యేక సేవలు అందించి ఘనత పొందారు. 1761 ఆగస్టు 17 ఈ దినాన ఇంగ్లాండ్లోని నార్త్ హామ్ షేర్ అనే మారుమూల గ్రామంలో ఒక పేద గృహంలో జన్మించారు. తన 12 ఏట చదువు ఆపేశారు. తర్వాత బూదిగంత విశ్వాస వీరులు మొదట వ్యవసాయ పనులు చేసేవాడు. తర్వాత పాత చెప్పులు కుట్టే పని చేశాడు. చెప్పులు కుట్టుచు మరి గ్రీకు భాషలో, లాటిన్ భాషలు నేర్చుకున్నాడు. 79లో తన 18 ఏట తన స్నేహితుడైన జాన్ బార్ అంగ్లికన్ చర్చిలో మార్మన్స్ పొందాడు. దేవుని రాజ్యవ్యాప్తి లక్ష్యంగా పెట్టుకుని పగలు పాఠశాల నడుపుచు, రాత్రులు చెప్పులు కుట్టుటకు, ఆలయంలో ప్రసంగించుటకు, ప్రపంచపటం దగ్గర పెట్టుకుని ప్రార్థన చేయడం ఆరంభించేవాడు. 1785లో మలాటిని బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్గా నియమించబడ్డాడు. 2 సంవత్సరాల తర్వాత అభిషేకించబడి హాల్వాలాన్ చర్చికి పంపబడ్డాడు. మరి నార్త్ హాప్టన్ అసోసియేషన్ మిషన్ సభ్యుడిగా ఉండి మరి ఆయన సువార్త అందించే ప్రక్రియ గురించి నాయకులతో చర్చించేవాడు. ఆయన మరి దేవుడు ఒకవేళ మరి మనిషిని మార్చాలంటే నీ సహాయం లేకపోయినా దేవుడు చేయగలడని అది నిరూపించారు. 91లో చారిత్రాత్మక ప్రసంగం యెషయా 52:2లో దేవుని గొప్ప క్రియల గురించి జాన్ వెస్లీ ఫేమస్ అయింది ఏంటంటే, మరి దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి అని పదే పదే చెప్పేవాడు. జాన్ థామస్ అంతకుముందే మరి బాప్టిస్ట్ తరఫున సేవకు వెళ్ళి బెంగాల్లో తిరిగి వచ్చేస్తున్నందున తన సేవ దర్శనం భారతదేశంపై పడింది. ఇంగ్లాండ్ సంఘంలో ఎవరు భారతదేశంలో సేవ చేయటకు వెళ్తారని పిలుపు వినగానే యవనస్తుడైనటువంటి విలియం కేరీ లేచి నేను వెళ్తానని చెప్పినప్పుడు అందరూ నమ్మలేదు. ఇది అసాధ్యం అనుకున్నారు. కేరీ ఇండియా వచ్చినప్పుడు గంగా నదిలో పిల్లలను బలైవ్వడం, సతీ సహగమనము, కుష్టి వ్యాధిగ్రస్తులు, అంటరాని వారిని చూడటం ఇవన్నీ తీవ్రంగా ఉండేవి. వాటిని రూపుమాపాడు. బాప్టిస్ట్ సొసైటీతో కలిసి పనిచేయటకు ఇష్టపడి 1972 జూన్లో మరి ఒక దేశపు ఓడలో ప్రయాణమై నవంబర్ 11 కలకత్తాకు చేరాడు. కొంతకాలానికి తన ముద్దుల కుమారుడు పీటర్ చచ్చిపోయాడు. మరి స్నేహితులు ఎవరూ లేక అక్కడ అనేక శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొత్తగా ఇంగ్లాండ్ నుండి విలియం వార్డ్, జాషువా మిషనరీ వచ్చారు. కెరీతో కలిసి కలకత్తా సమీపంలో ఉన్న సిరంపూర్లో బస చేశారు. ఈ ముగ్గురు కలిసి సిరంపూర్ ట్రయో అనే పేరుంది. ఈ ముగ్గురు కలిసి సువార్తను అనువాదం చేసి వారిద్దరితో పాటు తెచ్చిన ప్రింటింగ్ మిషన్ మరి 7 సంవత్సరాలు కృషి చేసి మరి కృష్ణ పాల్ అనే వ్యక్తిని ప్రభుత్వకు నడిపించి గంగా నదిలో బ్యాప్టిజం ఇప్పించారు. తర్వాత 1903లో 25లో 700 మంది భారతీయులు బాప్టిజం తీసుకున్నారు. వీరికి వారి భాషలో ఉంటే బాగుండేదని బైబిల్ అనువాదం 801లో బెంగాలీ భాషలో బూదిగంత నివాసులు మీరు మొదటిసారిగా నిబంధన ప్రచురం చేశారు. కొన్ని వాక్య భాగాలను భాషల్లోనికి ప్రచురించి పూర్తిగా 6 భాషల్లోకి బైబిల్ మరియు 24 ఇతర పుస్తకాలను అనువదించారు. ఆ అనువాద లిఖితంగా మరి విలియం కాటశాల ప్రొఫెసర్ నియమించబడి మరి సంస్కృతము, బెంగాలీ, మరాఠా భాషలను 30 సంవత్సరాలుగా బోధించాడు. అక్కడ వచ్చే రాబడితో డిక్షనరీలు, గ్రామర్ పుస్తకాలు తయారు చేశారు. 12లో గొప్ప అగ్ని ప్రమాదంలో అనువాదం చేసిన బైబిల్ కాగితాలు, పుస్తకాలు, ప్రింటింగ్ లిటరేచర్ అంతా కూడా కాలిపోయాయి. ఆయన విశ్వాసం సలగిలకుండా పట్టుదలతో మరలా కొనసాగించాడు. ఇంగ్లాండ్ రాణికి విలియం కేరీని ఒకరు ఇలా పరిచయం చేశారు. ఈయన చెప్పులు తయారు చేసి విలియం కేరీ అని చెప్పారట. రాణి గారు వ్యంగ్యంగా చెప్పులు అమ్ముకునే విలియం కేరీ ఈయనైనా అనగా అప్పుడు విలియం కేరీ గారు అన్నారట, నేను చెప్పులు తయారు చేసేవాడు కాదమ్మా, పాత చెప్పులు రిపేర్ చేసేవాడని మాత్రమే తగ్గింపుతో చెప్పారట. ఆయన భారతదేశం వచ్చి చెప్పులు కుట్టుకుంటూ సేవ చేశాడు. ఆయన చెప్పుల షాపు ముందు మరి ఈ రకంగా పనిచేస్తూ ఎన్నో చక్కని మాటలు రాసి పెట్టారు. 1919లో సిరంపూర్ కాలేజ్ స్థాపించాడు. భారతీయులకు అదే మొట్టమొదటి క్రైస్తవ కళాశాల. భారతదేశంలో క్రీస్తు కొరకు జయించవలనని కోరుకున్నాడు. 1829లో సమాజంలో ఉన్న బాల్య వివాహంలో సతీ సహగమనమును మరి
ఇవన్నిటిని కూడా దురాచారాలన్నిటి కూడా ఖండించి రూపుమాపటానికి రాజా రామ్మోహన్ రావుతో పాటు రూపుమాపి మరి ఎంతో విధాలుగా కృషి చేశారు. ఆ జీవితంలో 24 భాషల్లో బైబిల్ను, 40 భాషల్లో కొత్త నిబంధనను తర్జుమా చేసి మరి ఆయన 34 మరణించగా 96లో భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఆయన పేరున పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేశారు. చివరిగా తను చదువుకుని పేదవాడిగా జీవించి మరి వ్యవసాయము మెళుకువలు తెలుసుకుని పాత చెప్పులు కుట్టే వినయంతో ఆదర్శ జీవితం జీవించాడు. జ్ఞానం సంపాదించే మరి ఈ అనుభవంలో మరి ఎన్నో రకాల దురాచారాలు మాన్పించినటువంటి గొప్ప మహనీయుడు. సతీ సహగమనము, మరి బాల్య వివాహాలని రూపుమాపడమే కాక మరి ఇన్ని రకాల సంస్కరణలు చేస్తూ ఇన్ని తర్జుమాలు చేసి మరి ఇంత పేరు సంపాదించుకున్నాడు. ఈ రకంగా మరి జ్ఞానము సంపాదించే తప్పున బైబిల్ సరిగానే తెలుసుకోవాలని కోరిక అందరిలో కావాలని ఎంతో ప్రార్థన చేసేవాడు. దైవజనుడు అయ్యాడు. మిషనరీగా ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథం, యెషయా గ్రంథముల గొప్ప దర్శనము ఆహ్వానించినప్పుడు అనేకులను బాధలు సహించుకుని ఆ దర్శనంతో జీవించాడు. భయంకర దురాచారాలను ఎదుర్కొంటూ బాధలు పడ్డాడు. క్రీస్తు నిజదేవుడని ఒప్పుకునే ధన్యత కలిగించు సాధారణ కృషి చాలు తర్జుమా పని ఎంతగానో చేశాడు. బోధిగంధ నివాసులు మరి పగలు శ్రమించుట, బోధించుట, మరి బైబిల్తో అసాధారణ ప్రజ్ఞ కావాలి. కాలిపోయిన కృషి మళ్ళీ తిరిగి రాయడం, అది ఎంతో ఓర్పు కావాలి. ఆయన గ్రంథ మహిమ ఆయనకే చెందాలని కోరుకున్నాడు. సిరంగ్పూర్ కాలేజీలో తరబితి పొందిన పాస్టర్లు అసంఖ్యాకాలుగా ఉన్నారు. గొప్ప సాక్షులుగా నేటికి ఉన్నారు, కొనసాగిస్తూనే ఉన్నారు. అది గొప్ప పేరు గల సిరంగ్పూర్ యూనివర్సిటీ బైబిల్ కాలేజీకి ఎంతో పేరుంది, గుర్తింపు పొందింది. చరిత్ర తెలుసుకున్న ఉద్యమంతో సాక్షిగా ఉండటం, మరి ఆయన గురించి తలంచుకునే ఈ దినాన ఆయన తలంచుకోవడం ఒక గొప్ప భాగ్యంగా అందరూ ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఆయన కృషిని ఒక్కసారి స్మరించుకుందాం. మరి దేవుడు ఆయన కృషిని తప్పకుండా అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా మరి దీవించాలని కోరుకుందాం. రెండవ వ్యక్తి బూదిగంత విశ్వాస వీరుల్లో విలియం క్రామ్వేల్ అని ఆయన మరి 1970లో మరి సేవ చేశారు. యెషయా 57:15లో ఆయన పరిచర్య చేశాడు. వినయం గలవారిని, నలిగిన ప్రాణం గలవారిని ఉజ్జీవింపు చేయుటకు దీన మనసు గారి వారు నివసిస్తా అని చెప్పాడు. ప్రభువు క్రీస్తును హత్తుకుని ప్రేమిస్తూ ఆయన ప్రసన్నత నిత్యము వెతికేవారు ఆయన తట్టు తిరిగే తపనతో కనిపెట్టే అంశాలు ఉన్నాయి. అవి మనగా సమృద్ధి జీవం పొందాలని సదా ఆశిస్తారు. విశ్వాసంతో ముందంచి వేయబడి ఆత్మీయ పరుగులో మరి ఎల్లప్పుడూ పరిగెత్తేటువంటి గురి చూసి పరిగెత్తేటువంటి ఇష్టత కలిగిన వారు ఉంటారు. వారి ఒంటరితనంలో, శ్రమల్లో ఆయనతోనే నడిచి ఆయన కొరకే శ్రమపడేవారు, ఆశించేవారు. అధిక శక్తిమంతుడిగా పరిశుద్ధాత్మను పొందుటకు ఆయన స్వరూపులకు మార్చబట్టకు ఇష్టపడతారు. ఆయన శిష్యులతో సన్నిహిత సంబంధం కలిగి నేర్చుకుంటకు మరి ఉద్యోగం కొరకే పాటుపడిన భక్తుల్లో విలియం బ్రామ్వేల్ ప్రముఖుడు. తీవ్రమైన వాంఛతో క్రీస్తును హత్తుకుని ప్రేమించిన విశ్వాసి. ఆయన జీవితంలో ప్రతి క్షణము క్రీస్తును సేవించటకు, మహిమపరచుటకు ఆశించేవాడు. ప్రార్థన ప్రకటించే పరిచర్య ద్వారా ఘనమైన ఫలితాలను సాధించాడు. విలువైన మరి ధనాన్ని వెతుకున్నట్టు అన్వేషించి గొప్ప భక్తులు కాగలరని నమ్మాడు. దేవుని సదా ఆశ్రయించి అతి సన్నిహితంగా ప్రేమించాలని సదా తపన కలిగి ఉండేవాడు. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నువ్వు ఆశించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమోస్ 5:4. విలియం బ్రామ్వేల్ జీవితము మరి వారి యొక్క జీవితము నిజముగా జీవించిన వారికి సాదృశ్యంగా ఉంది. అమితమైన ప్రేమ మరియు వెంటాడే నిత్యత్వ దర్శనం చేత ప్రేరేపించబడి అతడు యేసు ముఖర విందాన్ని తన హృదయం అంతటితో చూడాలని అపేక్షించేవాడు. దేవుని ఎడల అతనికి అత్యంత ప్రేమ ఉండేది. పరిశుద్ధాత్మ యొక్క సౌందర్యము అతనిలో నిలిచి ఉండేది. మరి బూదిగంత నివాసులుగా ఉండాలని మరియు అన్నిటి ఆయన మహిమపరచబడాలనే తీవ్ర వాంఛగల కోరికతో ఆయన ఆత్మను రగిలించినటువంటి ఆ ఉత్తరాలు కూడా ఎంతో గొప్ప పేరు పొందాయి. 1807లో అతను రాసిన ఉత్తరం ద్వారా అతని జీవితం మరియు పరిచయాలు ప్రభావితం చేసిన ఎంతో మంది సాక్ష్యాల గురించి వింటాం. నా సహోదరులారా, ప్రార్థించు, ఇంక నువ్వు ప్రార్థించు, దేవుని సంపూర్ణతగా నీ పట్టుదల విడవద్దు అని చక్కగా ప్రోత్సహించేవాడు. ఆయన నిత్యత్వం కొరకు ఎక్కువగా ప్రయాసపడేవాడు. మరి ఎంతో మంది మారాలని ఎంతగానో కన్నీరు కార్చి ప్రార్థించేవాడు. మరి మహోన్నతుని
సేవించుటలో ఉండే ప్ర ప్రాధాన్యతను గ్రహించేవాడు. మరి వారు బ్రాహ్మేల్ ప్రతి క్షణము దేవుని రాజ్యంకే సమయం వెచ్చించేవాడు. అతడు వాస్తవంగా రాత్రి ప్రార్థన మరి తను తాను అప్పగించుకునేవాడు. అతడు 2, 3, 4, 5 కొన్ని 6 గంటల పాటు ధ్యానంలో గడిపేవాడు. అనేక మార్లు ఉదయం 9 గంటలకు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు తన గదిని విడిచిపెట్టేవాడు కాదు. అంత తీవ్రంగా అవిరామంగా తను దేవునిలో ఆనందించేవాడు. చింతలకు బదులు యేసుక్రీస్తుని చింతలు మరియు దుఃఖాలు మరి ఆయన మీద మోపి నిశ్చత్వం వైపు చూస్తేవాడు. నశించే లోకము పోరాటంతో నిండిన సంఘాల్ని మొక్కాళ్ళ మీద తీసుకుని వచ్చి వేదంతో ప్రార్థనతో ఆయన హృదయాన్ని నశించిన ఆత్మల పట్ల లోతైన సానుభూతి నింపాడు. అతడు వందల ప్రజలు విశాల మార్గంలో నాశనంలో తరలిపోవటం చూచి అగ్నిలో దాగనట్ల వారు రక్షించాలని ఆపేక్షించాడు. అతని నాశనపు అంతంను గుర్తించని పాపుల విషయమై అతడు ప్రయాసపడేవాడు. సువార్తను నిర్లక్ష్యం చేయబడి హృదయములపై మరి ఆయన దుఃఖంతో వారి కోసం విజ్ఞాపన చేసేవాడు. సంవత్సరాలు వెంబడి సంవత్సరంలో ఆయన ప్రార్థన మరియు ప్రకటన పరిచర్య స్థిరమైన ఫలితాలను సాధించింది. సంఘాలు ఉద్యమపడ్డాయి, రోగులు స్వస్థత పొందారు, ఘోర పాపులు సైతం రక్షించబడ్డారు. మరి నిస్సందేహంగా క్రీస్తు కొరకై అతడు కలిగి ఉన్న అపరిమితమైన నిరంతర ఆసక్తి మూలంగా విశ్వాసం ద్వారా అతడు ఆసక్తితో అనుదినము వెతుకున్న వాటిని ప్రతిఫలం పొందేవాడు. విశ్వాసులంగా సేవకులంగా మనం యేసు కొరకు ఆకలి కలిగి ఉన్నామా, లేక హృదయము యొక్క నిబంధన షరతులు గైకొనకుండా కేవలం ఉద్యోగ ఆశీర్వాదం మాత్రమే ఉపేక్షిస్తున్నామా ఆలోచించుకోవాలని మనం సవాల్ చేసేవాడు. దేవుని మార్గములు వెతుకుటలో ఆయన చాలా సమయము వెచ్చిస్తూ ప్రభు కొరకు ప్రార్థనలో గోజాడేవాడు. ఆయన ప్రేమను ప్రకటించడం ద్వారా, క్రీస్తు ప్రేమ ప్రకటించడం ద్వారా, ప్రార్థనాత్మ ద్వారా గొప్ప రీతిగా సాక్షిగా జీవించాడు. క్రీస్తు కార్చిన విలువైన రక్తము ఆయన శక్తిని గురించి ప్రకటించేవాడు. ప్రతి విశ్వాసి మరి క్రీస్తు రక్త శక్తిని ఆశ్రయించినప్పుడే సైతాన్ని ఎదుర్కోగలమని చాటి చెప్పాడు. ప్రతి వ్యక్తికి నీతిమంతులుగా తీర్చగల శక్తి క్రీస్తుకే ఉందని చెప్పాడు. క్షమాపణ అనుభవాల్ని, క్రీస్తు సహనాన్ని నేర్పించగలడని మొక్కి వక్కాణించాడు. ప్రతి పాపం నుండి జయం పొందుచి హృదయ శుద్ధితో దేవుని వైపు చూడాలని అతి వినయంతో సహనంతో నేర్పించాడు. క్రీస్తు రక్తంతో సంధి చేయి సమర్థత ఇస్తుందని చెప్పాడు. నిబంధన స్థిరపరిచి దేవునికి సమీపస్థం చేస్తుందని చెప్పాడు. ఈ అనుభవాలన్నీ శుభప్రదమైన నిరీక్షణ కలిగించిన భక్తులు తీవ్రమైన తపంతో ప్రార్థించి ఆయన జీవితం అనుభవాలు నేర్చుకుని భక్తితో జీవించగలమా? అట్టి నీతిని జ్ఞాపకం చేసుకుంటా నిజంగా ఎంతో గొప్ప ఆశీర్వాదకరం అని గ్రహిద్దాం.